ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దామా. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు కీర్తన 2వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, నిన్నటి దినాన్న కీర్తన 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. 1వ అధ్యాయంలో ధన్యుడైన మానవుడు, అన్యుడైన మానవుడు, ఇద్దరు వ్యక్తులు గురించి మనం ధ్యానం చేశాం. ధన్యుడైన మానవునిగా క్రీస్తు ప్రభుల వారు కనబడితే, అన్యులుగా ఈ లోకములో దుష్ట ఆలోచన కలిగిన వారు, దుష్ట సాంగత్యము, దుష్ట నడవడిక కలిగిన వారిగా మనము ధ్యానం చేశాం. ఈరోజు కీర్తన 2వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. 1వ కీర్తన 6 వచనాలతో ముగించబడితే, 2వ కీర్తన 6-12 వచనాలతో ప్రారంభమవుతా ఉంది. ప్రియదేవుని పిల్లలారా, ఈ యొక్క 2వ కీర్తనను మొదటి నుండి మనము ఒకసారి చదివి దీని యొక్క ఉపోద్ఘాతము, ఈ కీర్తన ఎవరు రాశారు, ఈ కీర్తన ఎవరి గురించి చెప్పబడతా ఉంది, తదితర విషయాలను మనం ధ్యానం చేద్దాం. మొదటిగా 2వ కీర్తన 1వ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుదాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ 2వ అధ్యాయాన్ని మనం చదవగా విన్నారు కదూ. ఈ 2వ అధ్యాయాన్ని ఎవరు రాశారు అని మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని పిల్లలారా, అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 25-26 వచనాలను మనం చదివితే అక్కడ మనకు ఒక విషయం బోధపడుతుంది. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 25-26. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడినైన దావీదు నోట పలికించితివి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, ఈ 2వ కీర్తన ఎవరు రాశారు అని మనం ఆలోచన చేస్తే, రాజైన దావీదు వ్రాసినట్లుగా మనకి ఇక్కడ ఈ వచనం ద్వారా మనకు తేటతెల్లమవుతా ఉంది. ఇంచుమించు అదే వచనాలను ఎత్తి ఇక్కడ
అపోస్తల కార్యముల గ్రంథములో మరి మనం చూస్తూ ఉన్నాం. మరి దావీదు గారు రాశారు అని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ 2వ కీర్తనను రాసినటువంటి వ్యక్తి రాజైన దావీదు గారు. ప్రియమైన పిల్లలారా, ఈ 2వ కీర్తన ఎవరి గురించి వ్రాయబడింది? ఈ 2వ కీర్తన రాబోయేటువంటి మెస్సయ్య గురించి వ్రాయబడినటువంటి కీర్తన. ఈ ప్రవచనము, ఈ సంకీర్తన రాబోనటువంటి అభిషక్తుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి రాయబడినటువంటి కీర్తన. ఇది మెస్సయ్య కీర్తనగా కూడా దీనిని మనం పిలుస్తాము. మెస్సయ్య గురించి, మెస్సయ్యకు తండ్రి అయిన దేవుడు ఏమేమి అనుగ్రహించాలని మరి ఆశపడ్డాడో, కుమారుడు మరి ఏ రీతిగా హెచ్చింపబడాలో తండ్రి ఆశించిన రీతిని ఇక్కడ మరి వివరించినట్లుగా మనం చూడవచ్చును. దేవుని పిల్లలారా, మరి 2వ కీర్తనలో మరి మనం చూసినట్లయితే మరి అభిషక్తుడైన క్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకంగా లేచినటువంటి ఒక సమూహం, మరి ఆ సమూహానికి దేవుడు ఏ రీతిగా ప్రతిదండన చేయటానికి మరి సంసిద్ధుడయ్యాడో ఆ సందర్భం, తర్వాత మరి దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి సందర్భం. ప్రియమైన పిల్లలారా, ఈ 2వ అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా మరి ధ్యానం చేస్తే మనకు విషయము చాలా చక్కగా మరి అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన పిల్లలారా, ఈ 2వ కీర్తన మెస్సయ్య కీర్తనగాను, అభిషక్తుని యొక్క పట్టాభిషేకమును గురించినటువంటి మరి వివరణగాను దీనిని మనం చెప్పవచ్చును. మరి ఈ కీర్తనను 4 భాగాలుగా మనం విభజించి ధ్యానం చేస్తే 1 నుండి 3 వచనాలు ఒక భాగంగాను, మరి 4 నుండి 7 వచనాలు, 6 వచనాల దాకా మరొక భాగముగాను, మరి 7 నుండి మరి 9వ వచనం దాకా ఒక భాగంగాను, మరి 10 నుండి 12వ వచనం దాకా 4వ భాగంగాను మనం మరి ధ్యానం చేయవచ్చును. దేవుని పిల్లారా, మరి మొదటి 3 వచనాలలో మరి వ్రాయబడినటువంటి విషయము, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. దేవుని పిల్లలారా, ఇక్కడ లోకములో ఉన్నటువంటి అన్యజనులు, ఈ అన్యజనులు మరి జనములు అని మనం ఆలోచన చేస్తే, ఆనాటి ఇశ్రాయేలు జనాంగాన్ని పాలించినటువంటి రాజులు, అనేక మంది అన్యులైనటువంటి రాజులు, దేవునిని ఎరుగనటువంటి రాజులు, అనేక మంది మరి ఆ సర్వశక్తుడైన దేవుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడని, క్రీస్తు ప్రభుల వారి పుట్టుకను గురించిన అనేకమైనటువంటి ప్రవచనాలు అప్పటికే మరి యెషయా భక్తుని ద్వారా మరి మీకా భక్తుని ద్వారా ఇలా అనేక మంది ప్రవచించినటువంటి ప్రవచనాలను బట్టి భూరాజులంట మరి అన్యజనులైనటువంటి రాజులు, అన్యులైనటువంటి వారు, భూరాజులు అభిషక్తునికి విరోధంగా నిలబడి ఉన్నారట. దేవుని పిల్లలారా, ఈ రోజున మనం చూస్తే మరి దేవునికి విరోధంగా లేస్తున్నవారు ఈ రోజున కూడా లేకపోలేదు. మరి ఇలాగున అనేక మంది అభిషక్తుడైన క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములకు రాబోతున్నాడని, మరి తమ ఏలికలు, తమ రాజులు మరి భయకంపితులై, ఉదాహరణకు మనం చూసినట్లయితే మరి క్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు మరి కంగారు పడినటువంటి రాజు ఎవరండి? హేరోదు రాజు. దేవుని పిల్లలారా, ఈ ప్రవచనము మరి ఇంకా నెరవేర్పులోనే ఉంది. మరి క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చారు. ఆయన మరి తన పని ముగించుకుని తండ్రి అయిన దేవుని ఎదుటికి వెళ్ళారు. ఆయన ఇప్పుడు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అయితే ఈ యొక్క కీర్తనలో రాయబడినటువంటి సందర్భము కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి
దావీదు భక్తుని ద్వారా దేవుడు లిఖింపచేశాడు. ఆయన నోటి ద్వారా పాడించాడు. ఈ సంకీర్తనలో మరి భూరాసులు అభిషిక్తునికి వ్యతిరేకంగా లేచిన సందర్భం, మరి భూమిని ఏలుతున్నటువంటి అధిపతులు మరి అభిషిక్తునికి విరోధంగా విరోధంగా లేచి వారందరూ ఏకీభవించి మరి దేవునికి విరోధంగా తిరుగుతున్నటువంటి సందర్భం. దేవుని పిల్లలారా, మీరు ఆలోచన చేసినట్లయితే మరి ఈ రోజున కూడా యెరూషలేమునకు వ్యతిరేకంగా తిరుగుతున్నటువంటి అనేక మంది మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రవచన ఇంకను కూడా మరి నెరవేర్పులోనే ఉంది. ఇది ఇంకా ముగింపబడలేదు. దేవుని పిల్లలారా, ఈ మొదటి 3 వచనాలు మొదటి భాగంలో మనం చూసినట్లయితే ఆనాడు అన్యులైన రాజులు, అన్య జనాంగము మరి ఇశ్రాయేలు జనులతో పాటు దేవునికి విరోధంగా, అభిషిక్తునికి విరోధంగా లేస్తున్నటువంటి సందర్భాన్ని మరి దావీదు భక్తుడు ఎత్తి చూపుతా ఉన్నాడు. ఈ రీతిగా మరి అజ్ఞానంతో వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మరి ఈ రీతిగా భూరాజులు భూమిని ఏలుటకు మరి ప్రత్యేకింపబడినటువంటి అధిపతులు, మరి రాజులు, అన్యులైన వారు, సమాజము అంతా కూడా అభిషక్తుడైన దేవుడు రాబోతున్నాడని, అభిషక్తుడైన దేవుడు ఈ భూమిని ఏలబోతున్నాడని చెప్పి ఆయనకు విరోధంగా లేచారట. అలా విరోధంగా లేచినటువంటి వారందరినీ చూసి 2వ భాగంలో మరి దేవుడు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. దేవుని పిల్లలారా, ఇలాగున ఎందరైతే భూరాజులు ఆ అభిషిక్తుడైన దేవునిని వ్యతిరేకంగా తిరిగారో, అభిషిక్తుడైన దేవుడు మరి క్రీస్తు ప్రభుల వారిగా ఈ లోకానికి రాబోతున్నాడని, ఈ లోకాన్ని 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడని విన్నటువంటి ఆ రాజులు మరి దేవునికి వ్యతిరేకంగా మరి తిరిగి విరోధముగా లేచి మరి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం ఉన్నటువంటి దేవుడు వారిని చూసి నవ్వుచున్నాడట. దేవుని పిల్లలారా, వారిని చూసి అపహాసించుచున్నాడు. ఏమిటి వీళ్ళు? నా శక్తిని, నా బలాన్ని అంచనా వేయకుండా వీరి అజ్ఞానము చేత, వీరి మూర్ఖత్వము చేత ఎంతకాలము నాకు దూరంగా ఉంటారు. నా యొక్క మరి బలమును, శక్తిని వారు అంచనా వేయకుండా, నన్ను వారు పట్టించుకొనకుండా ఎంతకాలము వీరి అజ్ఞానంలో ఉంటారు అని ఆయన ఆకాశములో నుండి మరి నవ్వుతూ ఉన్నాడట. దేవుని పిల్లలారా, మరి ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. ఆయన తన యొక్క ఉగ్రతను వారి మీద కురిపించాలని మరి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. వారి అజ్ఞానాన్ని తన ప్రచండ కోపము చేత మరి తీసివేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అని అంటే ఈ మాట ఎవరి గురించి చెప్పబడిందో తెలుసా? దేవుని పిల్లలారా, రాబోవు మెస్సయ్య గురించి. రాబోవు మెస్సయ్య మరి మొదట ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా ఆయన ఈ సియోను మీద రాజుగా, ఈ సియోనును ఏలటానికి, సియోను అనగా మరి జెరూసలేములో ఉన్నటువంటి ఒక ప్రాంతము. అలాగుననే మరి పరలోకమందు కూడా మరి ఒక సియోనుపురం ఉంది. ఆ సియోనుపురములో మరి ఆయన మరి పరలోకమంతటిలో ఉన్నటువంటి దానిని సియోనుగా మనం చెప్పవచ్చును. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడైన క్రీస్తును మరి సియోను మీద రాజుగా, ఆసీనునిగా చేసి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, మరి 2వ రాకడలో 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు ప్రభుల వారు మరి యెరూషలేములో తన సింహాసనాన్ని వేసుకొని మరి 1000 ఏళ్ళు ఈ యొక్క భూలోకాన్ని పాలించనై ఉన్నాడు. ఆ పాలనలో ఏ విధమైనటువంటి రాజులు ఉండరు, భూపతులు ఉండరు, మరి ఎలాంటి నాయకులు, అధిపతులు అక్కడ ఉండరు. ఎవరికి వారే మహిమ దేహాలతో మరి నీతిని, మరి సంతోషాన్ని మరి అనుభవిస్తూ
మరి ఎవరికి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి వారు అక్కడ మరి అధికారాన్ని కలిగి ఉంటారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియదేవుని పిల్లారా, మరి 3వ భాగంలో మనం చూసినట్లయితే అట్లాంటి వారిని మరి అణగదొక్కడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పరిచయం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చును. కాబట్టి 7వ వచనంలో, కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని క్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు తన గురించి చెప్పినటువంటి మాటను ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. ఏమని? మరి నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నానని మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి చెప్పిన సందర్భాన్ని ఇక్కడ దేవుడు మరి తెలియచేస్తా ఉన్నాడు. మరి తండ్రి అయిన దేవుడు అంటున్నాడంట, యేసు ప్రభుల వారితో తండ్రి అయిన దేవుడు అంటున్నాడట, నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను అంటున్నాడట. మరి దేవుని పిల్లలారా, మరి తండ్రి అయిన దేవుడు తన కుమారునికి మరి తాను ఏది అడిగితే దానిని ఆయనకు స్వాస్థ్యముగా ఇవ్వటానికి ఆయన మరి ఇష్టపడుతూ ఉన్నాడని ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. మరి అలాగున స్వాస్థ్యముగా భూమిని సమస్తమును దేవుడు తన కుమారునికి అప్పగించినప్పుడు ఆయన ఇనుప దండముతో మరి వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు మరి అని దేవుడు తన కుమారునికి అధికారాన్ని ఇస్తా ఉన్నాడు. ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా తిరిగారో అట్లాంటి భూరాజులు, అన్యులైన ప్రజలు, భూ అధిపతులు, ఏలికలు అందరినీ కూడా ఆయన ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మరి తన ఇనుపదండముతో మరి కొండను పగలగొట్టినట్లుగా వారిని మొక్క చెక్కలుగా పగలగొడతాడని దేవుడు తన కుమారుని గురించి, మెస్సయ్య గురించి చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చును. కాబట్టి 4వ భాగంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ విధంగా అభిషక్తునికి, మెస్సయ్యకు వ్యతిరేకంగా తిరిగినటువంటి వారికి ఒక అవకాశాన్ని ఆయన మరి ఇస్తా ఉన్నాడు. మరి ఇప్పటికైనాను మీరు ఆయన వైపు తిరిగినట్లయితే, ఇప్పుడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మీకు మరి అనిత్య రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి రాజులారా, 10వ వచనం నుండి, వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపిస్తాడు, అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు, ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు అని అంటూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, కాబట్టి మొదటి భాగంలో ఎవరైతే మరి మెస్సయ్యకు వ్యతిరేకంగా లేచారో, వ్యతిరేక ఆలోచనలు కలిగి ప్రవర్తించారో వారిని చూసి 2వ భాగంలో దేవుడు నవ్వుకున్నాడు. తన అభిషక్తుని పంపిస్తానంటే, రక్షకుని మీకు అనుగ్రహిస్తానంటే మీరు ఆయనకు వ్యతిరేకంగా లేస్తారా? ఆయన నేను కన్నటువంటి నా కుమారుడు, ఆయనకు ఈ భూమిని సమస్తాన్ని నేను స్వత్తుగా ఇచ్చాను, ఆయన మాట వినకపోతే ఇనుప దండముతో ఆయన మిమ్మల్ని నలకొడతాడు, కొండను పగలగొట్టినట్లుగా మిమ్మలను పగలగొడతాడు, జాగ్రత్త. కాబట్టి ఇప్పుడైనాను మీరు బుద్ధి తెచ్చుకొని వివేకులై బోధనందండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయనను ముద్దు పెట్టుకొనిడి అంటే ఆయన యందు మరి నమ్మకం ఉంచండి, ఆయనను ఆశ్రయించమని దేవుడు ఇక్కడ ఆ పైన మొదటి భాగంలో లేచినటువంటి అధిపతులను గురించి, అన్యులైన జనులను గురించి ఆయన మరి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, ఈ 2వ అధ్యాయంలో మెస్సయ్యను భూలోకానికి తండ్రి అయిన దేవుడు పంపటానికి గల కారణము, మరి మెస్సయ్య ఈ భూలోకాన్ని ఎలా ఎలబోతున్నాడో, ఆయనకి వ్యతిరేకంగా లేచిన ప్రజలకు ఒక అవకాశాన్ని దేవుడు మరి ఇచ్చాడో ఈ 2వ మెస్సయ్య కీర్తనలో మనం తెలుసుకోవచ్చును. కాబట్టి దేవుని పిల్లలారా, మరి 2వ కీర్తనను మరి మరలా మీరు చదివి ధ్యానం చేస్తూ చెప్పబడిన విషయాలన్నిటిని కూడా మరి జ్ఞప్తిలో ఉంచుకొని, మరి అభిషక్తుడైన దేవుడు మన కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు మరలా. మరి ఆదాముగా
ఆదాము మనకు పరిచయం అయితే, కడవరి ఆదాముగా క్రీస్తు ప్రభుల వారు మరలా మన కొరకే రాబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన రాకముందే ఆయన ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. క్రీస్తుకు వ్యతిరేకంగా లేస్తున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇప్పటికీ కూడా ఆయన సువార్తకు వ్యతిరేకంగా తిరుగుతున్న వారు లేకపోలేదు. అట్లాంటి వారందరూ మారు మనసు పొంది దేవునిలో స్థిరపడటానికి, దేవునిని యందు విశ్వాసం ఉంచటానికి, సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కడే అని, ఆయన సజీవుడైన దేవుడని, ఆయన భూమిని సర్వలోకమును ఏలుతున్నటువంటి గొప్ప రాజు అని గుర్తించినట్లుగా అనేక మందికి మరి ఆయన నామాన్ని పరిచయం చేద్దాం. ఆయన నామానికి వ్యతిరేకంగా తిరుగుతున్న వారు మారు మనసు కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మీరు మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. 2వ కీర్తనలో అయా నీ భక్తుని ద్వారా మరి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే నీవు ప్రవచించిన ప్రవచనము నైనా క్రీస్తునందు నెరవేర్చున్నట్లుగా, ఇంకను దాని నెరవేర్పు కొనసాగుతున్నట్లుగా అయ్యా మేము 2వ అధ్యాయంలో మేము ధ్యానం చేశాం. అవును తండ్రి, నీకు వ్యతిరేకంగా లేస్తున్న వారి కొరకు ప్రార్థించేవారిగా నీ పిల్లలమైన మేము లేవటానికి కృప చూపమని, నీ వాక్యానికి, నీ సువార్తకు అడ్డుగా ఉన్న ప్రతి గోడ తొలగింపబడినట్లుగా ప్రార్థించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ కడవరి కాలంలో మరొక అవకాశాన్ని మీరు దయచేస్తూ ఉండగా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి అయినా అందరికీ అంతటను సువార్త ప్రకటింపబడినట్లుగా మీ కృపతోడుగా ఉంచి నడిపించమని, అందరిలో ఆలోచన నూతనముగా పుట్టించమని, ఈరోజు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించమని, అయా బలహీనము చేత ఇదిగోనైనా హాస్పిటల్లో చేరినటువంటి వారు, బలహీనులుగా ఉన్నవారు, ఇన్ఫెక్షన్ చేత బాధపడుతున్నవారు, కడుపు నొప్పిని సమస్త బాధలలో నుండి నీకు మొరపెడుతున్న వారి మొరలను మీరు ఆలకించమని, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని, అందరూ అంతటను నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించే భాగ్యము అందరికీ దయచేయమని, సర్వలోకాధికారి అయిన దేవ, మీరు అక్కడ కొరకు మేము ఎదురు చూసేవారిగా అయా సిద్ధపడే సంఘముగా మేము ఉండనట్లు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.